చికెన్ పికిల్‌ని ఈ విధంగా పెట్టుకోండి. 2, 3 నెలలు ఫ్రెష్‌గా ఉంటుంది. కొత్త వారు పెట్టినా సరే కరెక్ట్‌గా కుదురుతుంది. ముందుగా అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్‌లోకెళ్ళి ఇక్కడ నేను కేజీ చికెన్‌ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీంట్లోకి పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆవాలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు, మెంతులు వేసుకొని ఫ్రై అయ్యాక చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి పెట్టుకోండి. ఇప్పుడు చికెన్‌లో నుంచి వాటర్ ఇలా ఊరాయి కదా! ఇదంతా పోయి ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని ఇంకో కడాయి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి కారము, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పొడి వేసుకొని కలుపుకొని దీంట్లోకి ఒక నిమ్మకాయని పిండుకున్నారంటే మన చికెన్ పికిల్ రెడీ. మీకు కనుక గట్టిగా అయితే కొద్దిగా ఆయిల్‌ని వేడి చేసుకొని వేసుకోండి.